మోంతా తుఫానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ సన్నద్ధతను వివరించారు. రేపు మోంతా తుఫాన్ కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ యంత్రాంగానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లాలో తుఫాను ప్రభావం పడే అవకాశం ఉన్న 69 గ్రామాలను ముందే గుర్తించామని, అక్కడి యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశామని తెలిపారు. మోంతా సైక్లోను 28 మనకు ఏపీ కోస్ట్ను ఎనీవేర్ బిట్వీన్ కళింగపట్నం అండ్ మచిలీపట్నం మధ్యలో తాగే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ నియర్ కాకినాడ. సో ఇప్పుడు కాకినాడ మనకు రేపు అంటే 29వ తారీఖు ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకు దాటే అవకాశం ఉంది. సో ఇది దాటిన తర్వాత మనకు నార్త్ కోస్టల్ ఆంధ్రాకు హెవీ రెయిన్స్ వార్నింగ్, అలాగే గెయిల్స్ అంటే గాలి వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు వెదర్ ఫోర్కాస్ట్. సో దీనికోసం మేము ఆనరబుల్ సీఎం గారు రెగ్యులర్గా మాతో రివ్యూ చేస్తున్నారు. మేము కూడా ఆల్ డిపార్ట్మెంటల్ హెడ్స్ని రెడీగా పెట్టుకున్నాము. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ మేడ్ అవైలబుల్ అట్ ది ఫీల్డ్ లెవెల్ యాస్ వెల్. సో దీనికోసం మేము కంట్రోల్ రూమ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఆల్ లెవెల్స్, అంటే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్, మన డివిజనల్ లెవెల్లో కానీ, మండల్ లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్లో కూడా మనము ఏం చేసామంటే ఆల్ ది సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా ఉండమని చెప్పాము. ఆల్ లీవ్స్ ఆర్ క్యాన్సల్. సో వీళ్ళంతా కూడా విలేజ్ లెవెల్లో ఉన్నారు మనకి. సో వీటితో పాటు మనకు అన్ని లో లయింగ్ ఏరియాస్ ఏమున్నాయి, ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. 69 ఏరియాస్ ఉన్నాయి అక్రాస్ ది డిస్ట్రిక్ట్. వాటన్నిటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. అంటే హెవీ రెయిన్స్ వచ్చినా, లేకుంటే నాగావళికి ఎక్కువ ఫ్లడ్ వచ్చినా కూడా ఏం మునిగిపోతాయి, ఎంత లెవెల్కి ఏ విలేజ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మేము వీ ఐడెంటిఫైడ్ దెమ్. అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇఫ్ ఆల్ వాటర్ వచ్చేస్తే రిహాబిలిటేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. 71 రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా రెడీ చేసుకుంటున్నాం మేము. సో దే ఆర్ రెడీ. ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే మనకు అవసరం వచ్చిందో ఇమీడియట్గా 71 సెంటర్స్ కూడా మూవ్ చేయడానికి మేము రెడీ అవుతున్నాం. స్టేట్ నుంచి మాకు ఒక 8 సచివాలయాలు ఎఫెక్ట్ అవుతాయి ఈ విండ్స్ వల్ల అనేది కూడా వచ్చింది. ఆ 8 సచివాలయాలు కూడా మనం ఎస్పీ గారికి కమ్యూనికేట్ చేయడం జరిగింది. అక్కడ ఒక స్పెషల్గా మనము అంటే టవర్ ఏమన్నా అఫెక్ట్ అయిపోయి సెల్ సిగ్నల్స్ పోకపోయినా కూడా ఒక పోలీసుని అక్కడ విత్ మ్యాన్ ప్యాక్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది మాకు. సో వాళ్ళని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వీటితో పాటు మనకి ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అవుతాయి అనుకుంటున్నామో అవన్నీ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. కల్వర్ట్స్ ఉన్నాయి, లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. వాటన్నిటికి కూడా మేము విఆర్ఓస్ అండ్ పోలీస్తో ఇమీడియట్గా వాటర్ వచ్చి దాని మీద వెళ్తుంది అన్నప్పుడు ఇమీడియట్గా మేము స్టాప్ చేస్తాం ట్రాఫిక్ని. సో విల్ నాట్ అలౌ ఎనీ ట్రాఫిక్ టు పాస్ త్రూ దట్. అది చేస్తున్నాము. రెండవది, గెయిల్స్ వస్తే ఎక్కడైనా చెట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ట్రీ కట్టర్స్ అట్ ఆల్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇన్ ఎవ్రీ మండల్ పెట్టడం జరిగింది. విత్ ప్రైమరీ ఫోకస్ ఆన్ ది నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్స్. ఫస్ట్ ఈ ప్రయారిటీ కింద మనం క్లీన్ చేస్తాము. ఆ తర్వాత సబ్ లేన్స్కు మనం వెళ్ళడం జరుగుతుంది ట్రీస్ పడిపోతే. దాని మూవ్మెంట్ కోసం కూడా టిప్పర్స్, ట్రాక్టర్స్ అండ్ ఆల్సో మనకు జేసీబీస్ కూడా అవసరం అవుతాయి కాబట్టి జేసీబీస్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది డిఫరెంట్ నెంబర్స్లో. అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను అలర్ట్లో పెట్టాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీడిఎస్ రైస్ మూవ్మెంట్ కోసం మనం ప్రయారిటీ ఏ ఏరియాస్ అయితే మనకు అఫెక్ట్ అవుతున్నాయి అనుకుంటున్నామో వాటికి మూవ్మెంట్ జరిగింది. సో ఇంకా ఎక్కడన్నా మనకు సెకండరీ ఇంకా ఉంది, ఇక్కడ కూడా అఫెక్ట్ అయింది ఒకప్పుడు అనేది ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నాము. వాటికి కూడా పీడిఎస్ రైస్ మనం మూవ్ చేస్తాం. ఆల్ స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వడం జరిగింది 3 days కూడా. హాస్టల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఐసిడిఎస్ కింద ఉన్న హాస్టల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అన్ని హాస్టల్స్ కూడా మనము వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ దట్ చిల్డ్రన్ షుడ్ నాట్ బి అలౌడ్, బయటికి అలౌ చేయకూడదు వాళ్ళని. ఆల్ హాస్టల్ స్టాఫ్ షుడ్ బి దేర్ అండ్ 1 week సరిపోయిన రేషన్ అంతా కూడా నిన్ననే ప్లేస్ చేయడం జరిగింది. సో క్రాప్కి వచ్చేప్పటికి మనకు నౌ మినిమైజింగ్ ది డ్యామేజ్ కోసమే మనము మెయిన్గా చూసుకోవాలి. సో మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ క్రాప్కి ఏం చేయాలి అనేది మినిమైజింగ్ ది డ్యామేజ్.
చెప్పారు. సో వీటన్నిటిని కూడా ఈరోజు మనము విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ప్యాడీకి అయితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషను పాస్ ఆన్ చేస్తున్నాం మనము. ఆల్ ఎంసీ సార్, మున్సిపల్ కమిషనర్ సార్ రెడీ. అర్బన్లో కూడా ఎక్కడైతే మనకు ప్రాబ్లం వచ్చిందో ఇమీడియట్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. అండ్ డ్రింకింగ్ వాటర్కి వచ్చేప్పటికి మనకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళను, ఎంపీడీఓస్ను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండు విధాలుగా, ఒకటి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉండాలి, రెండోది క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. అగైన్ ఇట్ షుడ్ నాట్ లీడ్ టు అనదర్ వాటర్ కంటామినేటెడ్ డిసీజ్ రాకుండా చూసుకోవాలి. సో అది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏపీ ఈపీడీసీఎల్కి వచ్చేప్పటికి ఆల్రెడీ మనకు ఒక 1200 వరకు మనకు పోల్స్ అన్నీ ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సబ్స్టేషన్స్లో మ్యాన్ పవర్ను ఉంచుకోవడం జరిగింది. సో అడిషనల్ మ్యాన్ పవర్ ఇంకో 1000 పోల్స్ నేను అరేంజ్ చేసుకోండి అని చెప్పాను. సో దే ఆర్ ఏపీ ఈపీడీసీఎల్ ఏసీ గారు ఈజ్ ఆన్ ది టాస్క్ అండ్ హీ విల్ గెట్ అనదర్ 1000 పోల్స్ తీసుకొని వస్తానని చెప్పారు. సో మనకైతే ఇప్పుడు 1200 పోల్స్ ఇప్పటాలు ఏమన్నా మేజర్గా జరిగి గాలి వచ్చేసి ఆ పోల్స్ పడిపోయినా కూడా అవన్నీ కూడా మనం ఇమీడియట్గా రెక్టిఫై చేయడం కోసం. అండ్ థాచ్డ్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది అది కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. థాచ్డ్ హౌసెస్ మనకు చిన్న చిన్న గుడిసెలు అవి ఉంటాయి. సో అక్కడ ఉంచకుండా ప్రజల్ని ఇమీడియట్గా రేపు మనకు ఎక్కడైతే దాటుతుందో ఆ తర్వాతే మనకు వస్తాయి కాబట్టి రేపు మార్నింగ్ నుంచి వీళ్ళందరినీ సెక్రటేరియట్లో కానీ, స్కూల్స్ హాలిడేస్ ఇచ్చాం కాబట్టి స్కూల్స్లో అందరూ హెడ్ మాస్టర్స్ని ఉండమని చెప్పాము, హెడ్ మాస్టర్స్ను, టీచర్స్ని. సో వాళ్ళ ఆ స్కూల్స్లో కానీ వాళ్ళని థాచ్డ్ హౌసెస్ నుంచి వెళ్ళిపోయి మనం ఫుడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళను అక్కడ ఉండే ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. అండ్ ఇంకా వల్నరబుల్ సెక్షన్స్ మనకు ఉన్నారు. పర్టికులర్గా వల్నరబుల్ సెక్షన్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్. మనకి నెక్స్ట్ 10 డేస్లో ఎవరు డెలివరీ అవుతారు అనేది వాళ్ళందరినీ లిస్ట్ తీసాము. మన ఐసీడీఎస్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా. వాళ్ళందరినీ కూడా మూమెంట్ స్టార్ట్ అయింది. వీఆర్ మూవింగ్ దెమ్ టు ది హాస్పిటల్స్. 10 డేస్ అంటే మనకి ఎప్పుడైనా ఈ రోజు అయినా జరగచ్చు, 10 డేస్ తర్వాత అయినా జరగచ్చు. సో వీ కెనాట్ టేక్ రిస్క్ రేపు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము హాస్పిటల్స్కి మూవ్ చేస్తున్నాం, పిహెచ్ హాస్పిటల్స్కి. ఇప్పుడు డాక్టర్స్ కూడా కాల్ ఆఫ్ చేశారు, దే ఆర్ ఇన్ ది డ్యూటీస్లో ఉన్నారు. సో వాళ్ళ హాస్పిటల్స్కి మనం ఈ ఉమెన్ అందరినీ కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ ప్రిపేర్డ్ టు మీట్ ది ఎవెన్చువాలిటీ ఆఫ్ ది మోంతా తుఫాన్.